బోయపాటి అసలు ఆయన సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా. మొన్న జస్ట్ అఖండ 2 కొంచెం డల్ అయింది, కానీ బాలయ్యని అలా పెద్ద తెర మీద చూస్తే పూనకాలు ఖచ్చితంగా వచ్చాయి ఫ్యాన్స్కి. అయితే ఇప్పుడు సినిమాలు ఎంత పకడ్బందీగా తీస్తున్నా లీక్స్ పెడదా తప్పడం లేదు. ఈ విషయంపై బోయపాటి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుల్లో బోయపాటి సీను పేరు ముందు వరుసలో ఉంటుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను అలరించే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో పక్కా ఫ్యాన్ బేస్ ఉంది. 2 దశాబ్దాలకు పైగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న బోయపాటి సీను తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాదు, తిరుపతి ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీశాయి. తిరుపతి ప్రాంతంతో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని బోయపాటి ఎంతో భావోద్వేగంగా తెలిపారు. శ్రీవారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న తరువాతే మొదలు పెడతానని చెప్పారు. తన జీవితంలో తిరుమలకి ఎంత ప్రాధాన్యముందో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. తిరుపతి అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదని, అది ప్రకృతి అందాల నిలయం కూడా అని బోయపాటి అభిప్రాయపడ్డారు. శేషాచల కొండలు, పచ్చని అడవులు, జలపాతాలు, పురాతన దేవాలయాలు, నదులు, ఇలా సినిమా షూటింగ్లకు అవసరమైన ప్రతి రకమైన లొకేషన్ ఇక్కడ ఉందన్నారు. ముఖ్యంగా తలకోన వాటర్ ఫాల్స్, శ్రీకాళహస్తి, పులిగుండు, స్వర్ణముఖి నది పరిసరాలు, గుడిమల్లం వంటి ప్రాంతాలు చిత్రీకరణకు ఎంతో అనువుగా ఉంటాయని చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల షూటింగ్లు కూడా ఎక్కువగా జరిగేవని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. గతంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసినా కొద్ది మంది మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఒక షూటింగ్ జరుగుతుందనే సమాచారం బయటకు వస్తే చాలు వందల సంఖ్యలో జనం అక్కడికి చేరుకుంటున్నారని చెప్పారు. దీంతో షూటింగ్ నిర్వహించడం చాలా కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, అందులో అత్యాధునిక కెమెరాలు ఉండడం కూడా సినీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిందన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న భవనాలపై నుంచి కూడా జూమ్ చేసి షూటింగ్ సన్నివేశాలు, హీరోల గెటప్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారని చెప్పారు. భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి తీసే సినిమాలకు ఇది చాలా నష్టం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమాలోని ముఖ్యమైన సన్నివేశం లేదా హీరో లుక్ ముందుగానే లీక్ అయితే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి తగ్గిపోతుందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన అఖండ సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలను మొదట పులిగుండు ప్రాంతంలో చిత్రీకరించాలని భావించారట. లొకేషన్ పరిశీలన కోసం అక్కడికి వెళ్లగానే వందలాది మంది అభిమానులు తన చుట్టూ చేరిపోయారని చెప్పారు. ఇక నందమూరి బాలకృష్ణతో అక్కడ షూటింగ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చన్నారు. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ చేసిన అఘోరా పాత్ర గెటప్ బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉండడంతో చివరికి షూటింగ్ లొకేషన్ మార్చి తమిళనాడులోని సెంజికోటలో చిత్రీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. బోయపాటి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న లొకేషన్లకు ఇంకా సరైన ప్రాచుర్యం రావాల్సి ఉందన్నారు. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు, పులికాట్ లేక్, జలపాతాలు, అడవులు, పురాతన ఆలయాలు, ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. వీటిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కొత్త దర్శకులు, నిర్మాతలు తప్పకుండా ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పెద్ద హీరోల సినిమాలే కాదు, కొత్త దర్శకుల సినిమాలు కూడా ఈ ప్రాంతంలో షూట్ అయ్యే అవకాశం ఉందన్నారు. తిరుమల గురించి మాట్లాడినప్పుడు మాత్రం బోయపాటి మాటల్లో మరింత భక్తి కనిపించింది. తిరుమల ప్రాంతంలో అడుగు పెడితేనే మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఆయన అన్నారు. అక్కడి చల్లటి గాలి, అడవుల సువాసనలు, ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయని భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం తరువాత కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. అక్కడ లభించే ప్రసాదాల రుచి కూడా ఎంతో ప్రత్యేకమని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంతో కూడా తిరుమలకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆయన చెప్పారు. తన వివాహం కూడా తిరుమలలోని 1000 కాళ్ల మండపంలో జరిగిందని గుర్తు చేసుకున్నారు. అందుకే తిరుమలంటే తనకు మరింత భక్తి, మరింత ప్రేమ అని చెప్పారు. ఏ సినిమా ప్రారంభించే ముందైనా తిరుమల వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తనకు అలవాటైపోయిందన్నారు. ఇక తిరుపతి గంగమ్మ జాతర గురించి మాట్లాడుతూ బోయపాటి ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం వీలైనంత వరకు గంగమ్మ జాతరకు హాజరవుతారని చెప్పారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి
అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుందని తెలిపారు. గంగమ్మ జాతరలో ఉండే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పారు. తన సినిమాలైన భద్ర, లెజెండ్, సరైనోడు చిత్రాల సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నానని గుర్తు చేశారు. ఇకపై సినిమాలకు సంబంధించిన కథల చర్చలు కూడా తిరుపతిలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు బోయపాటి వెల్లడించారు. తిరుపతిలో ఉండే ఆధ్యాత్మిక శక్తి తనకు కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పారు. అలాగే కాణిపాకం, గుడిమల్లం వంటి ప్రాంతాల్లోని దేవాలయాలు కూడా తనకు ఎంతో ఇష్టమన్నారు. ముఖ్యంగా గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన శక్తి అనుభూతి కలుగుతుందని తెలిపారు. మొత్తానికి బోయపాటి శ్రీను మాటల్లో తిరుపతి ప్రాంతంపై ఉన్న ప్రేమ, భక్తి, అనుబంధం స్పష్టంగా కనిపించాయి. ఒక దర్శకుడిగా సినిమా షూటింగ్ల కష్టాలను వివరించడంతో పాటు తిరుపతి ప్రాంతంలోని సహజ అందాలు ప్రపంచానికి తెలియాలని ఆయన కోరుకోవడం విశేషం. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఈ ప్రాంతంలో చిత్రీకరించబడాలని, తిరుపతి సినిమా టూరిజంకు కూడా కేంద్రంగా మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.